తీయను అంది సిగ్గు ముంచుకొస్తుంటే. నేను తీస్తాను అంటూ విజయ్ని తీస్తుంటే అతని కళ్ళలోకి బిడియంగా చూస్తుంటే తీసేశాడు. నుదుటి నుంచి పాదం వరకు ఎక్కడా వదలకుండా పెదవుల తడి అద్దుతూ వశం తప్పే చోట లవ్ బైట్స్ బహుమతిగా ఇస్తున్నాడు. తనువుని అతనికి రాసిస్తూ మైమరిచి అతనికి వశమైపోయింది. ఆమె అందానికి సమ్మోహితుడవుతూ ఇద్దరి ఒలువల దూరం కాగా తనువులు ఏకమయ్యాయి. ఆమె మీద ప్రేమ అంతా తన చేతుల్లో చూపిస్తున్న విజయ్ మొహంలో వెచ్చని ఆవిళ్ళు బయటకు వస్తుంటే ఆమె చెంపల పక్కన సన్నని చెమటధారగా జారిపోతుంది. మళ్ళీ ఇలాంటి రోజు రాదేమో అన్నంతగా పెనవేసుకుపోతున్నారు ఇద్దరు. ఆమె నెలవంక నడుము అతని బలమైన చేతిలో నలుగుతుంటే అతన్ని వీపుని గట్టిగా చుట్టేయడంతో గోటి గుర్తులు ప్రత్యక్షమైనాయి. ఇద్దరిలో కోరికలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే ఆలస్యం చేయకుండా ఆమెను అపురూపంగా ఆక్రమించుకుంటూ తీయని బాధ నుంచి అనంతమైన అవ్యక్తమైన అనుభూతిని ఆమెతో పాటు తను పొందుతూ ఆమెలో చేరిపోయాడు అతను. తెలియని సుఖంతో ఒళ్ళంతా మైకం కమ్మేసింది ఇద్దరిలో. తెల్లవారుజామున ఆ యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒకరిని ఒకరు గాఢంగా హత్తుకున్నారు. ఆ రాత్రి నిద్ర లేకుండా పోకుండా ఒకరిలో ఒకరు కరిగిపోతూ తీయని మధురమైన అనుభూతులను పంచుకున్నారు. ఇద్దరిలోనూ మళ్ళీ ఇప్పటిలో ఇలాంటి రోజు రాదన్నట్టుగా మనసులో తెలియని గుబులు అయినా ఎవరూ బయటకు చెప్పాలనుకోలేదు. తర్వాత రోజు ఉదయం ఫ్లైట్ టైం అవ్వడంతో రెడీ అవుతున్నాడు విజయ్. ల్యాండ్ ఓకే అయితే ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అవసరమైన పేపర్స్ అన్నింటినీ చూసుకుంటున్నాడు. అప్పుడే పూజ ముగించుకుని కాఫీ కప్తో వచ్చింది ధరణి. చాలా అంటే చాలా డల్గా అయిపోయింది. ఎప్పుడూ లేని దిగులు, భయం ఆమెను చుట్టుముడుతుంటే విజయ్ చూస్తే అరుస్తాడని నార్మల్గా ఉండటానికి చాలా వరకు ట్రై చేస్తుంది. విజయ్ గారు కాఫీ అంటూ కప్పుతో అతని ముందుకు వచ్చింది. కాఫీ కప్ అందుకుంటూ చూశాడు తనని. అస్సలు విజయ్ని చూడటమే లేదు. విజయ్ చేతిలో ఉన్న పేపర్స్ని తీసుకుని తనే నీట్గా పెట్టింది బ్యాగ్లో. ఆమె మనసులోని దిగులు ముఖంలో కనబడుతుంటే ఇట్టే పసిగట్టేశాడు. అడిగితే ఏడుస్తుందని తెలిసి సైలెంట్గా కాఫీ సిప్ చేస్తూ సోఫాలో కూర్చొని చూస్తున్నాడు తనని. అటువైపు తిరిగి బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదోనని ఇంకోసారి సరిగా చూస్తూ వస్తున్న వెక్కిళ్లను ఆపుకుంటూ రాబోతున్న కన్నీళ్లను బలవంతంగా అదిమి పెట్టడానికి శక్తి మేర ప్రయత్నిస్తుంది. ధరణి పిలిచాడు మృదువుగా. విజయ్ వాయిస్ విని విజయ్ గారు ఏమైనా కావాలా అంది తిరగకుండానే లో గొంతుతో. కావాలి. ఏంటి? నీ ఫేస్లో హ్యాపీ స్మైల్ సూటిగా చెప్పాడు. చేస్తున్న పని ఆపేసి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. అక్కడే ఉంటే బర్స్ట్ అయిపోతానని అనిపించింది తనకి. నాకు పని ఉంది వెళ్తున్నాను అంటూ డోర్ దగ్గరకు వెళ్తున్న ఆమె దగ్గరకు ఫాస్ట్గా వచ్చి చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. చిన్నగా వినిపిస్తున్నాయి బలవంతంగా ఆపుకున్న వెక్కిళ్ళు. చుబుకం పట్టుకుని చూశాడు. ఎర్రగా ఉబ్బి ఉన్నాయి ఆమె కలువ కళ్ళు. ఫేస్ అంతా మందారంలా మారిపోయి ఉంది. ఏడుస్తున్నావా లేక వచ్చే ఏడుపుని ఆపుకుంటున్నావా? ఆమె నడుముని చుట్టేస్తూ అడిగాడు. ఏడవడం లేదు నేను చిన్న వాయిస్తో అంది. మరి ఇవేంటి? కళ్ళ నిండుగా ఉన్న కన్నీటిని బొటన వేలుతో తుడుస్తుంటే మరొక్క క్షణం ఆగక విజయ్ని గట్టిగా హత్తుకుంది. అప్పటి వరకు ఉగ్గబట్టి ఉంచిన కన్నీళ్ల ఆనకట్టను ఒక్కసారిగా తెంచేసింది. ఆమెను సున్నితంగా దగ్గరకు తీసుకుంటూ గుండెలకు అదుముకుని కాసేపు అలాగే ఏడవనిచ్చాడు. ఏడిస్తే గుండెల్లో ఉన్న దిగులు అనే బరువు తగ్గి రిలీఫ్గా అవుతుందని. వెక్కిళ్ళ వేగం నెమ్మదిగా తగ్గింది. కన్నీళ్ల ప్రవాహం సద్దుమణిగి కౌగిలి గాఢత పెరిగింది. ఒక్క ఊదుటన ఆమె హిప్పును పట్టుకొని పైకంతా లిఫ్ట్ చేశాడు. ధరణి పాదం నేలను తాకడం లేదు. మొత్తంగా అతని ప్రేమ బంధనంలో బందీ అయ్యి ఇంకా గట్టిగా కరుచుకుని పోయింది. విజయ్ షోల్డర్ చుట్టూ ధరణి చేతులు అల్లుకున్నాయి. ఆమె నడుము అతని బలమైన చేతిలో ఇష్టంగా నలుగుతుంది. ఇద్దరి ఊపిరి ఒకరికొకరికి వెచ్చగా తగులుతుంటే అదురుతున్న ఆమె పెదవంచున చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. తలెత్తి చూసింది అతన్ని. కళ్ళ నిండా నిండు కుండల్లా ఉన్నాయి నీళ్లు. ఆమెను అలా చూస్తుంటే వదలబుద్ధి కావడం లేదు. పసిపిల్ల మనసంతా స్వచ్ఛమైన కల్మషం లేని ఆమె మోముని చూస్తుంటే వెళ్ళాలని అనిపించడం లేదు. వెళ్ళక తప్పదు. 4 రోజులకే ఇలా ఏడుస్తారా ఎవరైనా? ఆమెను డైవర్ట్ చేయాలని చూస్తాడు. ఈ 4 రోజుల్లో మన మధ్య ఎలాంటి అగాధం వస్తుందోనని భయంగా ఉంది విజయ్ గారు బెల్లగా అంది. వాట్? ఏమైంది నీకు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు ధరణి? నొసలు ముడేస్తూ కోపంగా అన్నాడు. సారీ, తన మనసులో ఉన్న సందేహం భయం అతనికి చెప్పి కోపం తెప్పించానని అంది.
షటప్ ఓకే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి నీకు, సీరియస్గా అంటూ వదిలాడు తనని. సారీ, ఇంకోసారి అనండి అంటూ బాధగా అంటుంటే అసహనంగా ఉంది విజయ్కి. నిజానికి అతని మనసు కూడా ఏం బాగాలేదు, కానీ బయటపడకుండా ఉన్నాడు అంతే. ధరణి అలా మాట్లాడేసరికి విజయ్కి చిన్నగా టెన్షన్ మొదలైంది. ఏదో భయంగా అనిపించి అలా అన్నాను, సారీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంది. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని లిప్ లాక్ చేశాడు. ముందు షాక్ అయినా తర్వాత తేరుకుని విజయ్ కోపం తనే తగ్గించాలని అనుకుంటూ అతనికి సహకరించింది. చాలా గాఢంగా ముద్దుని కొనసాగిస్తున్నాడు. అతని హైట్కి అందక మునివేళ్ల మీద నుంచుని విజయ్ మెడ చుట్టూ హారంలా చేతులు వేసింది. ఒక్క చేతిని ధరణి నడుము మీదగా పోనించి చీర చెంగుని తప్పించి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. చిన్నపాటి జర్క్ తగిలి బిగుసుకుని పోయింది. విజయ్ని ఎప్పుడు అంత కోపంగా చూడని ధరణికి కాస్త భయం వేసింది. పావు గంట అయినా వదలకుండా ముద్దు పెడుతూ ఆమె పెదవులు కమిలి రక్తం వచ్చి నాలుకకి తగిలేసరికి కిస్ని బ్రేక్ చేశాడు. సారీ బెల్లగా అంది ఇంకోసారి. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అనవసరమైన భయాలు పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుని మైండ్ పాడు చేసుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో, కంఠాన్ని ముద్దాడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. డైలీ ఫోన్ చేస్తుంటా, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడు సరేనా. ఇంకోసారి చిన్నగా ఆమె పెదవులను ముద్దాడి టైట్గా హగ్ చేసుకుని ఫోర్ హెడ్ కిస్ చేసి టైం అవుతుందని వెళ్ళాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. పోర్టికోలోనే ఉన్నారంతా. విజయ్ పక్కనే ఉంది ధరణి అంటి పెట్టుకుని. అందరికీ ధరణి ఏడ్చిందని అర్థమైన తన స్వభావం తెలిసి కామ్గా ఉన్నారు. విజయ్ అందరికీ జాగ్రత్తలు చెప్పి సెక్యూరిటీని పిలిపించి హెచ్చరించాడు జాగ్రత్త అంటూ. వాళ్ళు సరే అన్నారు. కిషోర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే విజయ్ పక్కన కూర్చున్నాడు. అమ్మా నాన్నకు చెప్పి ధరణిని చూశాడు. క్రయింగ్ ఫేస్తో ఉంది. తనని కదిపితే ఏడ్చేలా ఉందని సీరియస్ లుక్ ఇచ్చాడు. ఏడవను అన్నట్టుగా తలూపుతూ తొందరగా వచ్చేయండి అంది మెల్లిగా, విజయ్కి మాత్రమే వినపడేలా. కార్ విండో దగ్గరకు వచ్చి అందరూ వెళ్ళిపోయారు లోపలికి. కిషోర్ మానస్తో మాట్లాడుతున్నాడు అటు సైడ్ తిరిగి. నువ్వు అలా ఉంటే నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది ధరణి అనునయనంగా చెప్పి ధరణి అరచేతిని నెమ్మదిగా ప్రెస్ చేశాడు. లేదు నేను బాగున్నాను అంటూ విజయ్ కోసం చిన్నగా నవ్వింది. ఆ చిరునవ్వుకే ఆమె సహజమైన అందమైన మొహం మరింత అందంగా మారింది. చూడు నువ్వు నవ్వితే ఎంత ముద్దుగా ఉన్నావు, నేను ఫోన్ చేసినప్పుడు ఇలాగే నవ్వుతూ మాట్లాడాలి ఓకేనా అంటూ ఆర్డర్ వేశాడు. అంది. ఆమె చేతిని ముద్దాడి టేక్ కేర్, ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు ఫోన్ చేయి, లేదంటే మెసేజ్ చేయి సరేనా. ఒక్కదానివే వెళ్ళకు, వర్క్ ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చేస్తా అంటూ నుదుటిన ముద్దాడాడు. ఈలోగా కిషోర్ కార్ స్టార్ట్ చేయడంతో కష్టంగా ధరణిని చూస్తూ బాయ్ చెప్పాడు విజయ్. ధరణిని చూస్తుంటే మనసు భారమైంది విజయ్కి. ఆమె పరిస్థితి అలాగే ఉంది. వారి చూపులు చిన్నగా దూరమయ్యాయి. కార్ గేట్ దాటి రోడ్డు మీదకు వెళ్ళిపోయింది. విజయ్ రీచ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడాడు. అప్పటి వరకు నీళ్లు కూడా తాగకుండా అలాగే రూమ్లో ఉంది ధరణి. ఇంట్లో వాళ్ళు ఎంత బతిమాలినా వద్దంది బాధగా. సునంద గారు సౌమ్య తనతోనే ఉన్నారు. విజయ్తో మాట్లాడిన తర్వాత ధరణికి భోజనం తినిపించారు సునంద గారు. సౌమ్య ధరణికి తోడుగా ఉంటానన్న వద్దు అంటూ సున్నితంగా చెప్పి పంపించేసి విజయ్ తలపుల్లో ఆ రాత్రిని కరిగించేసింది. ఇక్కడ విజయ్ కిషోర్ ముందుగానే బుక్ చేసిన హోటల్లో స్టే చేశారు ఆ నైట్. నెక్స్ట్ డే తెలిసిన బిల్డర్తో సైట్ సీయింగ్కి వెళ్లారు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. మార్నింగ్ ఈవినింగ్ ధరణితో మాట్లాడుతున్నా ఒక్కోసారి బిజీ వల్ల కుదరడం లేదు విజయ్కి. లేట్ నైట్ వరకు మాట్లాడి ఆమెను ఎంగేజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫోన్ సంభాషణలు అన్నీ హ్యాకర్ ద్వారా వింటున్న మిస్టర్ ఎక్స్ తన ప్లాన్ అమలు చేసే టైం వచ్చిందని అనిపించింది. వెంటనే ప్రతాప్కు తను ఏం చేయాలో చెప్పాడు. అసలు అనుమానం రాకూడదని మరీ చెప్పాడు. అలాగే అన్నాడు ప్రతాప్. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సౌమ్య చింటూలతో గడిచిపోయింది ధరణికి. ఒంట్లో నలతగా నీరసంగా అనిపించింది. తలంతా తిరుగుతుంటే కళ్ళు వెంటనే చీకటిగా మారిపోయాయి. గదిలోకి వచ్చి అలాగే బెడ్ మీద వాలిపోయి నిద్రపోయింది. సునంద గారు తనకి డిన్నర్ తీసుకొచ్చారు. నిద్రలో ఉండటం చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక డోర్ వేసి వెళ్ళిపోయారు. టైం 10 అవుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. ల్యాండ్ ఓకే అయ్యింది. కొంత అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ లేట్ అవ్వకూడదని ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి తర్వాత రోజే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. ఆ పని అయిపోగానే వచ్చేయాలని అది చెప్పడానికే ఫోన్ చేశాడు. నిద్రలో ఉన్న ధరణికి మెలకువ వచ్చి చూసింది. విజయ్ నెంబర్ కనబడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసింది. ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ధరణి కూడా మాట్లాడింది చాలాసేపు.
ఓకేరా, చాలా టైర్డ్ అయ్యాను, మార్నింగ్ చేస్తాను అన్నాడు. సరే అంది. డిన్నర్ చేసావా అని అడుగుతుంటే లేదని చెప్తే తిడతాడని చేశాను అంది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. టైం రాత్రి 1 గంట సమయంలో ధరణి ఫోన్ రింగ్ అవుతుంది. మంచి నిద్రలో ఉన్న తనకి ఎక్కడో నూతిలో నుంచి వచ్చిన సౌండ్గా వినపడుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచి నెంబర్ చూసింది. ఏదో అన్నౌన్ నెంబర్ నుంచి. ఎవరా అని అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంది. హలో, మీ పేరు ధరణినేనా అంటూ అవతల ఒక లేడీ వాయిస్ వినిపించింది. అవును, మీరెవరు అంది మగతగానే. అమ్మ, మీ నాన్నగారి పేరు రామకృష్ణయ్య కదా? తండ్రి పేరు వినగానే నిద్రమత్తు వదిలి అవును, మా నాన్నగారి పేరే. ఏమైంది అంది కంగారుగా లేచి కూర్చొని. మీ నాన్నగారిని ఎవరో కొట్టి ఇక్కడ పడేశారమ్మా, తలంతా రక్తం కారుతోంది. ఫోన్ చూసి మీ నెంబర్ ఉండటంతో చేశాను అంది. అంతే, ధరణి గుండె ఆగినంత పని అయింది. ఏంటి మీరనేది అంది భయంగా నమ్మలేనట్టుగా. అవునమ్మా, ఆయన ఇప్పటిదాకా స్పృహలో ఉండి తనే చెప్పాడు. ఏవో ఊరి పగలంట, సర్పంచ్ అవుతున్నాడని తెలిసి కుట్ర పన్ని ఇలా చేశారంట. చెప్తూనే స్పృహ తప్పి పడిపోయారు. నేను నైట్ డ్యూటీ చేసి వస్తుంటే రోడ్డు పక్కన పడి ఉండటం చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను. త్వరగా రండమ్మా అంటూ కంగారుగా అంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంది కళ్ళ నీళ్లతో. అడ్రస్ చెప్పింది తను. వెంటనే అంబులెన్స్కి కాల్ చేయండి, నేను వస్తున్నాను అంది ఏడుస్తూనే. సరే అంటూ కాల్ కట్ అయింది. కూలబడిపోయింది ధరణి. తలంతా తిరిగిపోతుంది. నాన్న అంటూ అలాగే ఏడుస్తూనే వెంటనే విజయ్కి చెప్పాలని ఫోన్ చేయబోతుంటే ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. అంటూ ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? లేదు, నేను ఆలోచిస్తూ ఎలా కూర్చుంటాను అని వెంటనే పర్స్ తీసుకుని ఫోన్ సంగతి మర్చిపోయి బయటకు వచ్చింది. అందరూ నిద్రలో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళకి చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ముందు నాన్నని చూడాలనుకుంటూ ఫాస్ట్గా ఒంటరిగానే వచ్చింది కిందకు. మెయిన్ డోర్ తీసుకుని మళ్ళీ వేసి చూసింది. ఎవ్వరూ లేరు. నేరుగా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చింది. ఎలా వెళ్ళాలో ఎలా వెళ్తుందో తనకే తెలియడం లేదు. చిత్రంగా అక్కడ ఆ టైంలో సెక్యూరిటీ కూడా లేకపోవడం గమనించని ధరణి వీధిలోకి వచ్చి నడక ప్రారంభించింది. కారులో వెళ్ళాలన్న డ్రైవర్ లేడిప్పుడు, తను ఉదయం వస్తాడు అని అనుకుంటూ కాస్త దూరం నడిచాక తన కోసమే అన్నట్టుగా ఒక క్యాబ్ అటువైపుగా వస్తుంటే ఆపింది. మేడం, నా డ్యూటీ టైం అయిపోయింది, ఇప్పుడు నేను తీసుకెళ్ళను అంటూ చెప్తున్నా అతన్ని ప్లీజ్ అన్నా, చాలా అర్జెంటుగా వెళ్ళాలి, కావాలంటే ఎక్కువ ఛార్జ్ తీసుకోండి అంటూ వేడుకుంది కన్నీళ్లతో. సరే మేడం, ఎక్కండి అన్నాడు. వెంటనే ఎక్కి కూర్చుంది. కార్ సిటీ దాటేసింది. డ్రైవర్ తన ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు, ప్లాన్ సక్సెస్ అంటూ. ఎక్కడికి తీసుకురావాలి అని అడగగా ఆ అడ్రస్ చెప్పాడు. ఓకే అన్నాడు. ఆమెకి అస్సలు ఏం జరుగుతుందని అర్థమే కావడం లేదు. నాన్న అంటూ ఒక్కటే ఆలోచన తప్ప బండి ఎక్కడికి వెళ్తున్నది చూడటం లేదు తను. కళ్ళు మూసుకుని ఏడుస్తుంది. సరిగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక నిర్మానుష్యమైన పాత పాడుబడిన బంగ్లా దగ్గర ఆగింది కార్. కార్ ఆగడంతో కళ్ళు తెరిచి చూసింది. అర్ధరాత్రి, చుట్టూ అమావాస్య చీకటి, అంతా నిశ్శబ్దం. చూస్తున్న ధరణికి గుండెల్లో వణుకు పుట్టింది. అన్నా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ భయంగా అడిగింది డ్రైవర్ని. అతను మీరు దిగండి మేడం, కారు ట్రబుల్ ఇచ్చింది అన్నాడు. ఓ అలాగా అంటూ దిగింది కిందకు. ధరణి దిగగానే కార్ని పోనిచ్చేశాడు ఆ డ్రైవర్. గుండె ఆగిపోయింది ఆమెకి. అన్నా అంటూ కారు వెనక పరిగెడుతుంటే ఆగకుండా స్పీడ్గా రోడ్డు మీదకు వెళ్ళిపోయింది. ధరణి 1 నిమిషం పాటు స్థానువులా నిలబడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం అవ్వక నిల్చుంది. చుట్టూ చూసింది. పెద్ద చెట్లు చీకటికి గాలికి ఊగుతుంటే భయంతో ఒళ్ళంతా వణికిపోతూ చెమటలు పడుతున్నాయి ధరణికి. చుట్టూ చూసింది. ఒక్క మనిషి లేడు. కనీసం జాడ కూడా లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు తనకి. ఇంకో పక్క నాన్న గుర్తొచ్చేసరికి భయం పట్టుకుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యాన్ వచ్చి కాస్త దూరంలో ఆగింది. ఆ సౌండ్కి ఇటు తిరిగి చూసిన ధరణి కళ్ళలో భయం. నలుగురు పెద్ద పెద్ద ఆకారాలతో దిగి తన ముందుకు వస్తున్నారు. వికృతంగా నవ్వుతున్నారు వాళ్ళంతా. వాళ్ళని చూస్తూ అసలు తనకు వచ్చిన ఫోన్ నిజమా లేక తనని ఇలా రప్పించడం కోసమే ఇలా చేశారా అన్న అనుమానం వచ్చింది. వెనక్కు ఒక అడుగు వేస్తూ నడుస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నువ్వు తప్పించుకోవడానికి, నీకు సహాయం చేయడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు, పరిగెట్టి ఆయాసం తెచ్చుకున్న వేస్ట్ అంటూ వికటహాసం చేస్తుంటే కన్ఫామ్ అయ్యింది తనని కావాలని ట్రాప్ చేశారని. వెంటనే ఫోన్ గుర్తొచ్చింది. ఫోన్ తేలేదు నేను. ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వచ్చేసాను. ఒకవేళ ఉదయం అత్తయ్య గారు అందరూ నా కోసం వెతుకుతూ కంగారు పడతారు కదా అనుకుంటుండగానే అప్పుడే వ్యాన్లో ఉన్న ప్రతాప్ దిగి ధరణి ఎదురుగా వచ్చాడు. నువ్వా అంటూ షాక్ అయింది.
అక్కడ అతన్ని చూసి. వాడు కన్నింగా చూసి వంకరగా నవ్వుతూ వస్తున్నాడు ముందుకు. ప్రతాప్ని అక్కడ చూసి నమ్మలేకపోయింది ధరణి. అంటే ఇదంతా నీ ప్లానా అంది. ఏంటే చాలా రోజులకి నన్ను చూసావని షాక్ అయ్యావా, లేక జైలుకు పోయినోడు ఎలా వచ్చాడని ఆలోచిస్తున్నావా? ఒక్కో అడుగు వేస్తూ వస్తుంటే అయ్యో ధరణి ఎంత పిచ్చిగా తొందరపాట్లో ముందు వెనక ఆలోచించలేదు. ఇప్పుడెలా వీళ్ళ నుంచి తప్పించుకోవడం? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. విజయ్ తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇంకా నన్ను ఆయన క్షమిస్తారా అసలు? ఇంత తెలివి తక్కువగా ఆలోచించానని ఈసారి ఖచ్చితంగా చంపేస్తారు. ఏమున్నావే, మంచి కండపట్టి నిగనిగలాడుతూ నీ మొగుడు బాగా చూసుకుంటున్నట్టున్నాడుగా, నున్నగా తేలి కనబడుతున్నావు కసిగా అంటూ ధరణి చేయి పట్టుకోబోతుంటే, రే నన్ను తాకావని నా మొగుడికి తెలిసినా సరే నిన్ను పాతేస్తాడు. మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు ఉరుముతూ అంది. అబ్బో, ధైర్యం నటిస్తే భయపడి వదిలేస్తా అనుకుంటున్నావా అంటూ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుకే భయపడింది. ఆమె మీద చెయ్యి వేస్తుండగానే ఫోన్ తెచ్చి ఇచ్చాడు గ్యాంగ్లో ఒకడు. చెప్పండి సార్ అన్నాడు ధరణిని తినేసేలా చూస్తూ. ప్రతాప్ ఆ పిల్ల మీద చెయ్యి వేయడానికి కూడా వీల్లేదు. ఎందుకు? చెప్పాను కదా, ఆ విజయ్ దాన్ని అసహించుకుని వెళ్ళిపోవాలని. అందుకే మన మీద అనుమానం రాకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. ఆమెను భయపెట్టి బెదిరించు. ఎలాగైనా సరే విజయ్కి దూరంగా ఉండాలని. లేకపోతే ఇప్పుడు వాళ్ళ నాన్నకి జరిగిన అబద్ధాన్ని నిజం చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఇంకా వినకపోతే ఉదయంలోగా దాని అన్నో నాన్నో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటారని చెప్పు. అలాగే సార్ అంటూ కట్ చేశాడు. ఎవరు నీతో మాట్లాడింది? అతనికి నీకు ఏంటి సంబంధం? నన్ను ఇలా రప్పించడానికి గల కారణం? వెనక అతను ఎవరో ఉన్నారా? అనుమానంగా అడిగింది ధరణి. ఏంటే కొంచెం కూడా భయపడకుండా మాట్లాడుతున్నావు? నీ మొగుడు నీకు ధైర్యం నూరిపోసినట్టు మాట్లాడుతున్నావు ఏలనగా అన్నాడు. అవును, నా మొగుడు నీలాగా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని పగలు తీర్చుకునేవాడు కాదు కదా, ధైర్యం నూరిపోశాడు. ఆడంగి వెధవలైన మీరు ఇలా అర్ధరాత్రి ఒక ఆడదాన్ని రప్పించుకోవడం కోసం సన్నాసుల్లా కాపలా కాశారు కదా. డైరెక్ట్గా నా భర్తను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా చేతగాని దద్దమ్మల్లాగా సిగ్గులేని సన్నాసుల్లా నన్ను బెదిరిస్తున్నారు. అసహ్యంగా చూస్తూ స్థిరంగా అంది. ఏం కూసావే అంటూ ధరణి జుట్టు పట్టుకున్నాడు గట్టిగా. రే, నా మీద చెయ్యి పడిందో నా మొగుడు చేతిలో నీకు మూడింది. మర్యాదగా వదులు, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంటే రెచ్చిపోయి మాట్లాడి నన్ను భయపెడితే వదిలేస్తాను అనుకుంటున్నావా? నీకు ఒక్క విషయం తెలుసా? ఆ రోజు ఆ పిల్లాడు ఉన్నాడు, కిషోర్ గారి కొడుకు. వాడికి దెబ్బలు తగిలి భయపడ్డాడు. నిజానికైతే చంపాలని మా ప్లాన్, కానీ తప్పించుకున్నాడు. ఇంకా విజయ్ నానమ్మని కోమాలోకి వెళ్ళేలా చేసింది కూడా మేమే. ఇప్పుడు నువ్వు మా మాట కానీ వినకపోతే స్కూల్కి వెళ్తున్న ఆ కిషోర్ కొడుకు సాయంత్రానికి శవంగా వస్తాడు. ధరణి నివ్వెరపోయింది ప్రతాప్ చెప్తుంటే. నీ మామకి హార్ట్ అటాక్ అంట కదా, ఈసారి డైరెక్ట్గా పైకే పోతాడు. తర్వాత నీ నాన్న ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా కాబోయే సర్పంచ్నని. సర్పంచ్ అవ్వకముందే పాడ మీద పడుకుంటాడు. చెప్పు, ఇలా అందరినీ శ్మశానానికి పంపమంటావా? ప్రతాప్ మొహంలో వికృతమైన నవ్వు. వాడి చేతిని గట్టిగా పట్టి కొరికింది. చేతి మీద నొప్పికి పట్టుకున్న జుట్టుని వదిలేశాడు. అదే అదునుగా పరిగెత్తింది. రే, పట్టుకోండి దాన్ని అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు. వాళ్లకు దొరకకూడదని పరిగెడుతున్న ధరణికి అస్సలు అక్కడ ఎవరూ తనకు హెల్ప్ చేసే వాళ్ళు లేరని తెలియక చుట్టూ చూస్తూ వెతుకుతోంది, ఎవరైనా ఉంటారేమో అని. కొంచెం దూరం పరిగెత్తగానే కడుపులో నొప్పి మొదలైంది. పట్టేసినట్టుగా ఉండి ఒక్కసారిగా నొప్పి ఎక్కువ అయ్యింది. వెనక తరుముతున్నారు ఆ రౌడీలు. వెనక ఉన్న ప్రతాప్ పక్కనే కింద ఉన్న కర్ర ఒకటి తీసుకొని పరిగెడుతున్న ధరణి కాళ్లకు గురి చూసి విసిరాడు. కాళ్లకు కర్ర అడ్డం పడటంతో కింద పడిపోయింది.